నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను మన సమాజం వద్దకు తీసుకువెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు చాలా కాలం నుండి, ఒక వారం నుండి మోదీ 12 సంవత్సరాల పరిపాలన పైన అనేక ఆర్టికల్స్ వచ్చినాయి. కొన్ని ఫేవర్గాను, కొన్ని వ్యతిరేకంగాను వచ్చినాయి. ఒక రికార్డు సృష్టించారని ప్రధానమంత్రి మోదీ గారు, ఆర్ఎస్ఎస్ శక్తులు బలంగా విజయోత్సవాలు చేసుకుంటున్నారు. అందులో మన రాష్ట్రంలో కూడా అలాంటి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. దీనిపైన నేను ఇంతవరకు చదువుతమే కానీ నేను స్పందించలేదు సోషల్ మీడియాలో. దానిపైన నేను ఈరోజు మాట్లాడాలని భావిస్తున్నాను. పుష్కర కాల పాలన పాడి మీద అది నిజముగా పురమిది కాదిప్పుడు. పుష్కర కాల పాలన పాడి మీద అది ఇప్పుడు పురమిది కాదిప్పుడు అని ఒక హెడ్డింగ్ పెట్టగానే ప్రజాకాంక్ష పత్రికా సంపాదకులు కృష్ణ గారు, అన్న ఇది ఎవరికి అర్థం కాదు, నిజముగా పురమిది కాదిప్పుడు అని. నేను బాన్ అండ్ బ్రాటప్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, కానీ పరదేశులమో ప్రియులారా పురమిది కాదు ఇప్పుడు అని, అంటే చనిపోయినప్పుడు ఒక పాట పాడుతూ ఆ బాడీని తీసుకువెళ్తూ ఉంటారు. అంటే మోదీ పాలన వచ్చిన తర్వాత ఈ భారతదేశం నిజంగా పాడి మీద, చితి మీద ఉంది. అది మోసుకెళ్తూ ఉన్నారన్నమాట. అంత ఘోరంగా భారతదేశంలో ఈ యొక్క 12 సంవత్సరాల పాలన జరిగింది. అది కేవలం ఈవీఎంల మేనేజ్మెంట్ ద్వారానే జరుగుతుందని ప్రతి నాయకులు, సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోపిస్తున్న వాస్తవ విషయాలు. భారతదేశ చరిత్రలో వరుసగా 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగిన నాయకుడిగా నరేంద్ర మోదీ ఒక రాజకీయ రికార్డును సృష్టించారు. అధికార పార్టీ దీనిని అభివృద్ధి యుగంగా, అమృత కాలంగా, నూతన భారత నిర్మాణ కాలంగా అభివర్ణిస్తుంది. అయితే భారతదేశంలోని బహుజనులు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, కార్మికులు, రైతులు, నిరుద్యోగ యువత దృష్టిలో ఈ 12 సంవత్సరాలు నిజంగా స్వర్ణయుగమా లేక చీకటి పుష్కర కాలమా అనే ప్రశ్న మరింతగా వినిపిస్తుంది. అప్పుల భారతం, అభివృద్ధి భారతమా? మోదీ ప్రధానమంత్రి కావడానికి ముందు భారతదేశం ప్రభుత్వ అప్పులు సుమారు కేవలం 84 నుండి 56 లక్షల కోట్ల రూపాయల పరిధిలో ఉన్నాయని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. అయితే నేడు మన దేశ అప్పులు అనేక రెట్లు, లెక్కించలేనంత రెట్లు 200 లక్షల కోట్ల రూపాయలకు చేరాయని అందరూ సోషల్ మీడియాలో చెప్తున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక దశాబ్దాల పాటు ప్రభుత్వాలు అప్పులు చేసినా వాటితో భారీ ఆనకట్టలు, ఉక్కు కర్మాగారాలు, విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించాయని అందరు చెప్తున్నారు. కానీ నేడు అప్పులు పెరుగుతున్నా ఆ సంపద ఎక్కడికో వెళుతుందనే ప్రశ్న ప్రజల ముందు ఉంది. ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ అమ్మివేయటం జరిగింది. టోకున తన అనుయాయులకు, బనియాలకు టోకున హోల్సేల్ వ్యాపారం జరుగుతుంది. జాతీయ సంస్థల నిర్మాణం నుండి జాతీయ ఆస్తుల విక్రయం వరకు
నెహ్రూ కాలం నుండి మన్మోహన్ సింగ్ కాలం వరకు భిలాయి, బొకారో, విశాఖ ఉక్కు, బిఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా, ఎల్ఐసి, బ్యాంకులు, ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వంటి వందలాది జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి. ఇందులో ఎన్ని లక్షల మందికి ఉపాధి దొరికిందో ఆలోచించండి. ఆ లక్షల ఉద్యోగాలలో ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంతమంది ఉద్యోగాలు పొందారో ఆలోచించండి. ఇవన్నీ అమ్మేసి వీటిలో నామమాత్రపు ప్రాతినిధ్యం కూడా ఈ దేశ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు దొరకకుండా ఈ యొక్క బీజేపీ పాలన పుష్కర కాలంగా కొనసాగుతుంది. విమర్శకుల అభిప్రాయం ప్రకారం మోదీ పాలనలో కొత్తగా జాతీయ ఆస్తులు నిర్మించడం కంటే ఇప్పటికే ప్రజల పన్నుల డబ్బులతో నిర్మించిన ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియ వేగవంతమైంది. రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, గనులు, విద్యుత్ రంగం వంటి అనేక రంగాలు కార్పొరేట్ ఆధిపత్యం పెరుగుతుందని అందరూ తెలియచేస్తున్నారు. ఈ సహజ సంపద ఎవరి కోసం ఈ దేశంలో వనరులు ఉన్నాయి? 85% ఉన్న ప్రజల కోసం ఉన్నాయా, లేక అల్పజనుల కోసం ఉన్నాయా అని ఆలోచిస్తే భారతదేశంలో బొగ్గు, ఇనుప ఖనిజం, తీర ప్రాంతాలు, పోర్టులు, విమానాశ్రయాలు వంటి సహజ సంపదలు, జాతీయ సంపదలు కొద్దిమంది పారిశ్రామిక వర్గాల ప్రయోజనం చేకూర్చే విధంగా వినియోగపడుతున్నాయనే విమర్శలు దేశమంతా ఉన్నాయి. పెద్ద వ్యతిరేకత ఉంది. కానీ వీళ్ళు ఈవీఎంలతో నిరంతరం వాళ్ళు విజయం సాధిస్తున్నారు. అంటే ఎవ్వరు కూడా ఏమీ చేయలేని అచేతన స్థితికి చేరిపోయింది భారతదేశం. దేశ సంపద ప్రజల సొత్తా లేక కొంతమంది కార్పొరేట్ వర్గాల సొత్తా, బనియాల సొత్తా అనే ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రూపాయి పతనం జాతీయ గౌరవానికి పెద్ద దెబ్బ. మోదీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఒక అమెరికన్ డాలర్స్ విలువ సుమారు 60 రూపాయల లోపల పరిధిలో ఉండేది. ప్రస్తుతం వారు ఎంతో వేగంగా రూపాయి విలువను 100 రూపాయలకు చేర్చారు. రూపాయి బలహీనపడడం అంటే దిగుమతుల ఖర్చు పెరగడం, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్, ఎరువులు, ఔషధాలన్నీ విపరీతమైన ఖరీదు, ధరల భారం ఎక్కువ. దాని భారాన్ని చివరికి సామాన్య ప్రజలే మోస్తూ ఉంటారు. నిరుద్యోగం ఇది అత్యంత విషమ పరిస్థితి. యువత కళల విధ్వంసం జరిగింది. మోదీ పాలనలో ప్రతి సంవత్సరం కోట్లాది ఉద్యోగాలు వస్తాయని హామీలు ఇచ్చారు. 2 కోట్లు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కానీ లక్షలాది యువత ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తూ, నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ జీవితాలను గడుపుతున్నారని విమర్శకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోవడం, కాంట్రాక్టు విధానం పెరగడం, ప్రభుత్వ రంగ సంస్థల బలహీనతలు యువతలో తీవ్ర నిరాశను కలిగించిందని యువత చెప్తున్నారు. నేను చాలామంది యువతని కలుసుకున్నప్పుడు, తమ్ముడు ఏం చేస్తున్నారు మీరు, బీటెక్ అయిపోయింది కదా, ఏం చేస్తున్నారంటే, అన్న మనకు ఉద్యోగాలు రావు, మొత్తం ఉత్తరాదిలో మొత్తం స్కామ్స్ అన్న. 90 సార్లు ఈ నీటు రకరకాల పరీక్షలు పేపర్ లీక్ అయింది. లీక్ అయిన సంఘటనలు బయటకు వస్తున్నాయి. వీళ్ళు ఎలాగ సెంట్రల్ మేనేజ్మెంట్ చేసేసి ఉద్యోగాలను తమ అనుయాయులకు, ఆధిపత్య కులాలకు ఏ విధంగా భర్తీ చేశారో తెలుస్తుంది కదా. ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్లోనే 200 కేసులు డిఎస్సిలో ఉన్నాయి. ఆ సెలక్షన్ లిస్టు చూస్తే అన్నీ కమ్మవారి ఇంటి పేర్లు ఉన్నాయని చెప్పి చాలామంది కోర్టుకు వెళ్ళిన వాళ్ళు లిస్టులో చూపిస్తున్నారు. అంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ కులస్తులు ఉద్యోగాలు కొడుతున్నారు. ఇక్కడేమి మెరిట్, రిజర్వేషన్ ఏమి లేవు. రిజర్వేషన్ అనేది లేనే లేదు. రిజర్వేషన్ ఉండటం వలన మైనస్ జరుగుతుందన్న భావన యువత వ్యక్తం చేస్తుంది. కులహింస, మతహింస,
దళితులపై దాడులు గతంలో కూడా ఉండేవి. కానీ గత దశాబ్దంలో సామాజిక విద్వేషాలు, రాజకీయాలు మరింత పెరిగాయి. అనేక సామాజిక సంస్థలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నాయి. దళితులపై దాడులు, గోరక్షణ పేరిట హింస, ముస్లింలపై ద్వేష ప్రచారం, క్రైస్తవ ప్రార్థనా మందిరాలపై దాడులు. ఈ త్రిబులార్ అనే అతను ఈ మైకులు పెట్టకూడదని, అంటే దానికి ఒక నియమితమైన 60 డెసిబుల్స్లో పెట్టుకోవచ్చని ఉంటుంది. చర్చిలో మైకులు పెట్టుకోవటం అనేది సౌండ్ని బట్టి ఉంటుంది. కానీ ఇతను తన నియోజకవర్గంలో ప్రతి చర్చి పైన మైకులు తీసేయటం అంటే మత స్వేచ్ఛను అడ్డుకుంటమే, రాజ్యాంగ హక్కులను నిర్వీర్యం చేసినట్టు అవుతుందన్నమాట. భారత రాజ్యాంగం చెప్పిన సౌభ్రాతృత్వం స్థానంలో భయం, సోదరభావం పోయింది. ఇప్పుడు భయం, అనుమానం, విభజన పెరిగితే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కోవిడ్ కాలంలో మానవ విషాదం. కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మానవాళిని కుదిపివేసింది. భారతదేశంలో కూడా తీవ్రంగా ప్రభావితమైంది. ఆసుపత్రుల ముందు ఆక్సిజన్ కోసం క్యూలు, గంగానదిలో తేలిన మృతదేహాలు, రోడ్లపై నడుచుకుంటూ స్వగ్రామాలకు చేరిన కార్మికుల దృశ్యాలు, రైలు పట్టాలపై నడుస్తూ మరణాలు దేశాన్ని కలిచివేశాయి. అంటే సుమారు 5 కోట్ల మంది చనిపోయారని చెప్తున్నారు. ఒక రికార్డెడ్ లేదు. హాస్పిటల్స్లో ఆక్సిజన్ లేదు. ఎంత గౌరవం చూడండి. భారతదేశం ఏం అభివృద్ధి చెందిందో చూడండి. సినిమా యాక్టర్ ఒక అతను ఉన్నాడు, సోనమ్మ. ఆయన చిరంజీవి గారు, నటుడు చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్లో ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టించారు. కొంతమంది వలన కొన్ని ప్రాణాలు నిలబడ్డాయి. కనుక బహుజనులకు ఇది దుర్దినాలు, చీకటి రోజులు. హిందుత్వ రాజకీయాలను సమర్థించే వర్గాలు ఈ కాలాన్ని భారత పునర్జీవన కాలంగా అభివర్ణిస్తాయి. అంటే హిందుత్వ రాజకీయాలను సమర్థించే వర్గాలన్నీ ఇది అబ్బా గొప్ప, మోదీ ఏం చేస్తున్నాడు, ఏం వెలిగిపోతుంది భారతదేశం. శవాల దిబ్బలు, దుర్బల దారిద్ర్యం, చాలా విచారకరంగా ఉంది ఈ మోదీ పాలన. దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాలు, మైనార్టీలు, కార్మికులు, రైతులు, నిరుద్యోగ యువత, పెద్ద వర్గం కాలాన్ని అసమానతలు పెరిగే కాలంగా చూస్తుంది. ఈ కాలాన్ని అసమానతలు పెరిగే కాలంగా వర్ణిస్తున్నారు. వారి దృష్టిలో ఇది ఉద్యోగాలకు తగ్గిన కాలం, విద్య ఖరీదైన కాలం, ఆరోగ్యం వ్యాపారమైన కాలం, మత విద్వేషాలు పెరిగిన కాలం, కార్పొరేట్ ఆధిపత్యం బలపడిన కాలం. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనిది సైనికులలో అగ్నివీర్ అని పెట్టి నిరుద్యోగులకు ఒక గౌరవమైన భృతి కల్పించకుండా వాళ్ళ సైనికుల గౌరవాన్ని తగ్గించిన కాలం మోదీ. చప్పట్లు, సభలు, ప్రచారాలు, ప్లేట్లు కొట్టడం, గంటలు వాయించడం, ఎంత చెత్త ఉంటుందంటే దాన్ని గొప్పగా గ్లోరిఫై చేసుకోవడం. భారీ ప్రకటనలు, ఆ ప్రకటనలన్నీ వాళ్ళకి సంబంధించిన మీడియా ఛానల్స్లో ఉంటాయి. ప్రజల జీవితాలు మెరుగుపడితేనే అది విజయవంతమైన పాలన అవుతుంది. మన దేశాన్ని ఇతర దేశాలతో పోల్చి చూసుకున్నప్పుడు మన దేశ పరిస్థితి పాకిస్తాన్ అత్యంత కరప్టెడ్. దానికంటే కూడా బంగ్లాదేశ్, కొన్ని ఈ 3rd గ్రేడ్ సిటీ కంట్రీస్ ఉంటాయి. వాటికంటే కూడా మనది అధమ స్థాయిలో ఉంది. ఏంటి గొప్పగా వెలిగిపోతుంది అంటున్నారు? ఏ విషయంలో కూడా భారతదేశం వెలిగిపోవట్లా. వాళ్ళకి ఎవరు ఆధిపత్య కులాలు లాభపడుతున్న వారు వెలిగిపోతున్నారు. కానీ మెజారిటీ వాళ్ళు బాధలు పడుతూనే ఉన్నారు.
ప్రజల జీవితాలు మెరుగుపడితేనే అది విజయవంతమైన పాలన అవుతుంది. 12 సంవత్సరాల తర్వాత కూడా రైతు అప్పుల్లోనే ఉంటే, యువకుడు ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే, దళితుడు భద్రత కోసం పోరాడుతుంటే, మైనార్టీ భయంతో జీవిస్తుంటే, సామాన్యుడు ధరల భారంతో నలిగిపోతుంటే, ఇది ఎలా స్వర్ణయుగం అవుతుంది? ఇది చీకటి పుష్కర కాలం అవుతుంది. ఇది చీకటి పుష్కర కాలం. ఇది ఎప్పుడు ఈ పరిస్థితి భారతదేశంలో ఏర్పడాల. పుష్కరాలు వస్తూ ఉంటాయి, బ్రాహ్మణులకు లాభాలు వస్తూ ఉంటాయి. ఇది వాళ్ళ కోసం ఏర్పడినట్టు. మనకి నిజంగా ఇది పురమిది కాదు. ఇప్పుడు పరదేశంలో ప్రియులారా, పురమిది కాదు. ఇప్పుడు ఇది పాడి మీద ఉన్న దేశం. మోదీ పాలన దుఃఖభరితం. కనుక ఈ యొక్క పాలనను దించగలిగితేనే, మత విశ్వాసాలు లేని కాలంలో మనం అందరం పాలకులుగా ఉన్నాం. మత విశ్వాసాలు ఎప్పుడైతే వచ్చినాయో మనం పాలితులుగా ఉన్నాం. ఆ విషయాన్ని గమనించండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ముఖ్యంగా ఈ విషయాలను గమనించి తమ ఓటును తాము వేసుకొని తమ పాలన తాము చేసుకుంటారని మనవి చేస్తూ ఈ యొక్క ఛానల్ను, బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికి తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నారు. నమో బుద్ధాయ.